ముఖ్యంగా మనకి గోల్డెన్ అవర్ అని ఉంది 1930 ఫోన్ నెంబర్ చేసినట్టయితే మనీ పోగొట్టుకున్న తర్వాత 1 అవర్ లోపల కనుక ఆ ఫోన్ నెంబర్కి కనుక ఫోన్ చేసి అకౌంట్ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే కనుక ఆ మనీ హోల్డ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. 100% మనకి రిటర్న్ వస్తుంది. ఇట్లా జరిగిన సందర్భాలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఒక మెసేజ్, ఒక ఫేక్ లింక్, ఒక కాల్, అంతే జీవితాంతం సంపాదించిన డబ్బు నిమిషాల్లో మాయమవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ విభాగం మరోసారి యాక్షన్లోకి దిగింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ మోసాల వెనుక ఉన్న నెట్వర్క్ను ఛేదించేందుకు ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సాధారణంగా జరగలేదు. చాలా ప్లానింగ్ తో గోప్యంగా నిర్వహించారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 52 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. ఇందులో ముఖ్యంగా ట్రేడింగ్ స్కామ్లు, పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను బెదిరించి డబ్బులు దోచుకున్న ముఠాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఠాలు అమాయకులను టార్గెట్ చేసి వారిని మానసికంగా భయపెట్టి డబ్బులు లాగేవి. ఈ కేసులో బయటపడిన అత్యంత షాకింగ్ విషయం, సైబర్ నేరగాళ్లకు సహాయం చేసిన బ్యాంక్ అధికారులు. మొత్తం 52 మందిలో 32 మంది బ్యాంకు ఉద్యోగులు ఉండటం సంచలనంగా మారింది. డబ్బుల కోసం బ్యాంకు సిస్టమ్ను దుర్వినియోగం చేసి అక్రమంగా అకౌంట్లు ఓపెన్ చేసి సైబర్ ముఠాలకు అందించినట్లు పోలీసులు వెల్లడించారు. వీటిని మ్యూల్ అకౌంట్లుగా ఉపయోగించి మోసపోయిన డబ్బును వెంటనే ట్రాన్స్ఫర్ చేసి ట్రేస్ కాకుండా చేసేవారు. ఈ ఆపరేషన్ లో మరిన్ని షాకింగ్ వివరాలు బయటపడ్డాయి. సైబర్ ముఠాలు ఏకంగా 350 బ్యాంక్ అకౌంట్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా నమోదైన 850 కేసులతో ఈ అకౌంట్లకు సంబంధం ఉందని పోలీసులు నిర్ధారించారు. మొత్తంగా 150 కోట్లకు పైగా మోసాలు జరిగినట్లు తేలింది. ఈ ఆపరేషన్ లో 16 ప్రత్యేక సైబర్ పోలీస్ టీమ్స్ పాల్గొని ఈ భారీ నెట్వర్క్ను ఛేదించాయి. ఈ ఘటనతో పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. తెలియని కాల్స్, అనుమానాస్పద లింక్స్, ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూడాలని హెచ్చరించారు. ఎవరైనా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరిస్తే అది మోసమని వెంటనే గుర్తించాలని సూచించారు. ఒక్క క్లిక్ మీ సంపాదనంతా పోవచ్చు, కానీ ఒక అవగాహన మీ డబ్బును కాపాడుతుంది. సైబర్ నేరగాళ్లు ఎంత తెలివిగా మారుతున్నారో పోలీసులు కూడా అంతే వేగంగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 సైబర్ క్రైమ్ పై పెద్ద వార్నింగ్ గా మారింది. మీరు జాగ్రత్తగా ఉంటేనే ఈ మోసాలకు చెక్ పెట్టగలుగుతారు. Operation Octopus 1.0 Hyderabad City Police in the next level Operation Octopus 2.0 has successfully dismantled a pan-India cyber fraud network involving bank officials in a major operation, and we have arrested about 52 persons. So those 52